Praise the Lord and good morning to everyone. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల వందనములు ప్రతి ఒక్కరికి. It's a joy indeed to be in the house of the Lord. It's a joy to be in the house of the Lord. It's a joy. చాలా సంతోషకరమైనటువంటి దినం ఇది. It's a joy to be in the house of the Lord in His presence, to be among His people. మీ దేవుని ప్రజల మధ్యలో నేను కూడా కలిగి ఉండడానికి, దేవుని సన్నిధిని అనుభవించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఆదిత్యకై వందనములు. And it's nice to see so many of you here, and I think some of them are still coming. ఇంకా వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరిని బట్టి వందనములు. వారిని చూడడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. As you all know, last week has been quite traumatic for our family because my mother-in-law passed away last Saturday. గత వారంలో మా అత్తగారు, మా సతీమణి గారి తల్లి మరణించిన కారణాలను బట్టి మేము అక్కడికి రాగలిగినాం. And you all know last week has been quite grieving and mournful in our family in Bangalore. గత వారంలో బెంగళూరులో మేము చాలా దుఃఖముతో, వేదనతో మేము గడపగలిగినాం. I want to thank you all for your prayers, and I believe that my mother-in-law is with the Lord. మీ అందరి ప్రార్థనలు బట్టి వందనములు. మా అత్తగారు ప్రభుతో ఉన్నారని నేను నమ్ముతున్నాను. And please continue to pray for the comfort of the family, the daughters, the grandson, and my father-in-law Ramesh as well. మా కొరకు ప్రార్థిస్తూ రండి. మా అత్తగారు, వారికి మనవళ్ళు, వారి కుటుంబ సభ్యుల కొరకై, ఆదరణ కొరకై ప్రార్థిస్తూ రండి. For this morning's meditation, let's turn our Bibles to Psalm 34. ఈ ఉదయకాలం మన ఆరాధన ధ్యానం కొరగాను కీర్తనలు 34వ కీర్తన. Psalm 34, let's read 1 to 10, verses 1 to 10 responsively. Brother will lead and you read the second verse. మొదటి 10 వచనాలు మనం మార్చి చదువుదాం. నేను చదువుతాను తెలుగులో. మొదటి 10 వచనాలు కీర్తనలు 34వ కీర్తన. మొదటి 10 వచనాలు మనం కలిసి చదువుదాం. ఉత్తరబద్ధితంగా చదువుదాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. I will glory in the Lord, let the afflicted hear and rejoice. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. Those who look to him are radiant, their faces never covered with shame. 5వ వచనం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూనూ లజ్జింపకపోవును. This poor man called and the Lord heard him. He saved him out of all his troubles. 7వ వచనం, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. Taste and see that the Lord is good. Blessed is the one who takes refuge in him. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. The lions may grow weak and hungry, but those who seek the Lord lack no good thing. Let us pray. ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. Our loving and living Heavenly Father, ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, thank you for this opportunity that you've given us once again to come into your presence in your house. ప్రభా, నీ మందిరంలో, నీ సన్నిధిలోనికి, నీ ప్రజలతో నేను కూడా రావడానికి మీరు అనుగ్రహించిన మరొక అవకాశానికై స్తోత్రములు. Lord, thank you for your grace and mercy and your love towards us, that you've given us another day, this beautiful day. ప్రభా, మమ్మల్ని ప్రేమించి మీ కృప కనికరాన్ని బట్టి మరొక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించదలకై స్తోత్రములు. In the name of our Lord Jesus Christ, once again we come and fall on your feet this morning. ప్రభు, ఉదయకాలంలో మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామమున మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. Lord, as we read in Psalm 34, Lord, as we meditate on it before we worship you, ప్రభు, మిమ్మల్ని ఆరాధించక ముందు కీర్తన 34 కీర్తన ధ్యానిస్తుండగా సహాయం చేయండి. Lord, pray that you would speak to us through your word, and Lord, and stir our hearts to worship you. ప్రభు, మీ వాక్యం ద్వారా మేము ఆరాధించబడి మా హృదయాలు పురికొల్పునాగున కృప దయచేయండి. Lord, unworthy servant I am, Father, please hide me behind your cross. ప్రభు, నీ శిలువ చాటున నన్ను కూడా మరుగుపరచు అయోగ్య దాసుని కనికరించుము. Lord, pray that you would help your children to lift up their voice and worship you. ప్రభు, నీ ప్రజలు గొంతెత్తి ఆరాధించడానికి వారి యొక్క స్వరాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Bind all powers of darkness in your name. ప్రభు, యేసుక్రీస్తు నామమున చీకటి శక్తి ప్రభావాన్ని బంధిస్తున్నాం. Pray that you get all the glory this morning. ఉదయకాలంలో మీకే మహిమకు ఆరోపిస్తున్నాం. We pray also for some of your children who are still on their way. Pray that you bring them safely. ప్రభు, ఇంకా మార్గమందున నీ ప్రజలను త్వరగా క్షేమంగా నీ మందిరానికి చేర్పించండి. Lord, committing us into thy loving hands, pray with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు, మీ యొక్క ప్రేమగల హస్తాలు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.
It's a very familiar psalm, we all know, and we must have read this multiple times. ఈ కీర్తన మనందరికీ బాగా పరిచయమైనటువంటి కీర్తన. అనేకసార్లు మనం దీన్ని ధ్యానిస్తూ ఉంటాం. If you have noticed, this psalm has 22 verses in it. 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, No, 34 psalm has 22 verses. ఈ కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. If you notice, 22 verses. 22 వచనాలు ఉన్నాయి ఈ కీర్తనలో, 34వ కీర్తనలో. And there is an important meaning because behind this. దీని ఈ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దాచబడి ఉన్నాయి. The Hebrew alphabets are 22 alphabets. Hebrew alphabets are 22. హిబ్రీల యొక్క వాళ్ళ యొక్క అక్షరమాల 22 అక్షరాలు అన్నమాట. English has 26. ఇంగ్లీష్లో అయితే మనకు 26 ఉన్నాయి. Telugu I think 56. తెలుగులో 56 అనుకుంటాను. 56 letters in 56 అక్షరమాల, లెటర్స్, వాక్య పదాలు. That's because in Telugu we speak like we write like we speak. తెలుగు రాసినట్టుగా చదవము, చదివినట్టుగా రాయము. చదివినట్టే రాస్తాం, రాసినట్టే చదువుతాం. అందుకనే 56 అక్షరం. బట్ ఇన్ హీబ్రూ దేర్ ఆర్ 22 లెటర్స్. అయితే హీబ్రూ భాషలో 22 అక్షరాలు ఉన్నాయి. ఇఫ్ యు నోటీస్ Psalm 119, 119వ కీర్తన చూసినట్లయితే, ఇట్ హస్ బీన్ బ్రోకెన్ డౌన్ ఇంటూ 22 పార్ట్స్. 22 పార్ట్స్, 22 భాగాలు ఉన్నాయి ఇక్కడ. 119వ కీర్తనలో 22 parts. It says in the beginning, Aleph, Bet. ఇక్కడ చూడండి, 119వ కీర్తన మొదట్లో ఆలెఫ్ అని ఉంది, తర్వాత 9వ వచనంలో బెత్ అని ఉంది, తర్వాత 17వ వచనంలో మెల్ అని ఉంది. చూడండి, సో ఇట్ ఎండ్స్ విత్ తౌ. చివరిదికి చూసినట్లయితే తౌ అనేటువంటి 169, 169వ వచనం పైన తౌ అనే ఒక అక్షరం ఉంది. చూడండి, 22 letters, 22 అక్షరాలు అన్నమాట. సో దిస్ Psalm 34 also has 22 verses. And each verse starts with the letter in Hebrew. ఇక 34వ కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. ఈ 22 వచనాలు ఒక్కొక్క పదానిలో ఉన్నటువంటి అక్షరమాలకు సూచిస్తూ ఉంటుంది. David wrote this psalm very poetically, very wisely he wrote this psalm. దావీదు మహారాజు ఈ యొక్క కీర్తనను చాలా పద్య భాగముగా చాలా వివరంగా రాస్తూ వచ్చాడు. It's called an acrostic psalm. అక్రోస్టిక్ సామ్ అని అంటారు అన్నమాట దీన్ని. So if you know the background before David wrote this psalm is on the top is in the beginning. ఈ కీర్తన రాయకముందు ఆయన గతంలో ఆయన ఆ యొక్క కీర్తన గురించిన ఉద్దేశాన్ని చిన్న లెటర్స్లో ఇక్కడ రాశాడు. చూడండి, of David when he pretended to be insane before Abimelech who drove him away. 34వ వచనం మొదటి వచనంలో పైన చిన్న అక్షరాలను చూడండి, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. ఇట్ ఈస్ ఇన్ 1 Samuel chapter 21 the whole story. ఈ కథ అంతా మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. If you get time, please read that. మీకు టైం ఉన్నప్పుడు దాన్ని చదువుకోండి. It will give you context. If you read the story and if you read the psalm, it will give you a proper context. ఆ సందర్భాన్ని మీరు చదివినట్లయితే ఈ యొక్క కీర్తన యొక్క సారాంశం మీకు అర్థమవుతుంది. So it's not a very conducive or very happy situation. ఇది సంతోషభరితమైన పరిస్థితి కాదు. Because if you know, David killed Goliath and he killed a lot of Philistines. దావీదు గొలియాతును చంపినటువంటి సందర్భంలో ఈ కీర్తన రాయబడింది. He killed Goliath and he killed a lot of Philistines. దావీదు అనేక గొలియాతును చంపినాడు, గొలియాతుతో పాటు అనేక మంది ఫిలిస్తీన్లు కూడా చంపాడు. And now he is acting like a mad person in front of the king of Philistines. ఫిలిస్తీన్ల రాజు దగ్గర ఒక పిచ్చివానిలాగా ప్రవర్తిస్తున్నాడు. It is not a very happy scene. It's not a good scene. ఇది మంచిది లేదా మంచి ఆనందకరమైనటువంటి సందర్భం కాదు. And then but he writes one beautiful psalm with 22 alphabetic. 22 అక్షరాలు కలిగినటువంటి ఈ కీర్తన చాలా అందమైనటువంటి రమ్యమైనటువంటి కీర్తనగా రాసించాడు. So David must have thought, Lord, why you brought me from shepherding my flock? దావీదు అనుకుంటాడు, ప్రభువా ఎందుకు నన్ను ఈ యొక్క గొర్రెల కాపరి నన్ను తీసుకొని వచ్చినావు అని. Why did you anoint me king? ఎందుకు నన్ను రాజుగా అభిషేకించావు? Why did I have to run from Saul? సౌలు నుంచి నేను పరిగెత్తిపోవడానికి ఎందుకు ఈ పరిస్థితి? Why did I now have to act like a madman? ఇక్కడ చూసి నేను పిచ్చివానిలాగా ప్రవర్తించాల్సి వచ్చింది, వెరివాని వలె. So that's the background. I think David is thinking like that. దావీదు ఆ విధంగా తలస్తూ రాసినటువంటి కీర్తన ఇది.
Some experiences God will allow in our lives. మన జీవితాలు కూడా కొన్ని అనుభవాలు ప్రభు అనుమతిస్తూ ఉంటాడు. Some experiences we bring it on ourselves because of our mistakes. మన పొరపాట్లు బట్టి కొన్ని సమస్యలు మనమే తెచ్చుకుంటాము. Some experiences come because of others' mistakes. అందరూ మిగతా వారి యొక్క పరిస్థితులను బట్టి మనకు కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. So this morning from this psalm we will see 4 things before we worship the Lord. ప్రభువును ఆరాధించక ముందు ఈ కీర్తనలో 4 విషయాలు మనం చూస్తాం. First thing is what God did for David. మొట్టమొదటిగా దేవుడు దావీదుకి ఏం చేశాడు? What did God do for David? దావీదు కొరకు దేవుడు ఏమి చేశాడు? Secondly, what David did for God. రెండవది దావీదు దేవుని కొరకు ఏం చేశాడు? Thirdly, what is David's attitude towards God? దావీదు యొక్క వైఖరి దేవుని విషయంలో ఏ విధంగా ఉంది? మూడవది. And fourthly, what is David's testimony? నాలుగవది దావీదు యొక్క సాక్ష్యము. Firstly, what God did for David. మొట్టమొదటిగా దేవుడు దావీదుకి ఏం చేశాడు? Secondly, what David did for God. రెండవది దావీదు దేవునికి ఏం చేశాడు? Thirdly, what is David's attitude towards God. మూడవది దావీదు దేవుని విషయం వైఖరి ఏ విధంగా ఉంది? And fourthly, what is David's testimony. నాలుగవదిగా దావీదు యొక్క సాక్ష్యము. Firstly, we'll see what God did for David. మొట్టమొదటిగా దేవుడు దావీదుకి ఏం చేశాడో చూద్దాం. Verse 4. 4వ వచనం అండి. I sought the Lord and he answered me. He delivered me from all my fears. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. I sought the Lord and he answered me. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. This is a very, I think it is, this is not a secret. ఇది రహస్యమైంది కాదు. If you seek the Lord, he will respond, he will answer. నీవు దేవుని వెతికితే ఆయన నీకు స్పందిస్తాడు, నీకు జవాబు ఇస్తాడు. I think what David is trying to say is, when in spite of my stupidity, I sought the Lord and he answered me. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నా యొక్క బుద్ధిహీనతను బట్టి నేను దేవుని వెతకాల్సి వచ్చింది, ఆయన నాకు ఉత్తరం ఇస్తున్నాడు. It is my stupidity. I shouldn't have been acting like a madman. నేను ఇక్కడ పిచ్చివాడిలాగా ప్రవర్తించిన కారణాన్ని బట్టి He went asking help from the Philistines' king. ఆయన సహాయం కొరకు ఫిలిస్తీన్ల రాజు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. Abimelech. He went asking for help. అబీమెలెకు దగ్గరికి సహాయం కొరకు వెళ్ళాడు. Because he was scared he might get killed. ఆయన He was scared he might get killed. ఆయన నన్ను చంపేటువంటి, నాకు భయపడేటువంటి వాడు, అంటే భయము వానికి. So what David is trying to say is, in spite of me going to a earthly king, the Lord answered me when I sought him. నేను నా యొక్క శరీర సంబంధమైన విషయంలో రాజు దగ్గరికి వెళ్ళిన కారణాన్ని బట్టి దానికి నేను దేవుని దగ్గర విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. రాజు దగ్గరికి పోయినా కూడా, రాజు దగ్గరికి పోయినప్పటికీ God still answered my prayer. నేను పోయినప్పటికీ దేవుడు నాకు జాబ్ ఇస్తున్నాడు. That's what David is trying to say. He's saying many times we also go to earthly people for help. మనం కూడా అనేక సార్లు సహాయం కొరకు లోకస్తుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. We go to our friends, we go to our family, స్నేహితుల దగ్గరికి, కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తూ ఉంటాం. We look to man for help. ప్రజల దగ్గరికి సహాయం కొరకు వెళ్తూ ఉంటాం. And sometimes we don't get the help and then we go to God finally. మనం అక్కడి నుంచి ఏ సహాయం పొందము, చివరికి దేవుని దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. Even in that situation the Lord answered my prayer. That is what is. అలాంటి పరిస్థితులు కూడా దేవుడు మనకు జాబ్ ఇచ్చేవాడుగా ఉన్నాడు. God does not mock and say, why didn't you come to me first? Why did you go to a human being? దేవుడు మనల్ని ఎక్కిరించేటువంటి వాడు కాదు. నా దగ్గరికి రాలేదు కదా, లోకస్తుల దగ్గరికి వెళ్ళావు, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావని మన గురించి వెక్కిరించేవాడు కాదు. That's what David is trying to say. God did not mock him, but he answered it. ఇక్కడ దావీదు కూడా అదే ప్రయత్నిస్తున్నాడు. దేవా, నేను ఇతరుల దగ్గరికి వెళ్ళాను, అయినా నన్ను వెక్కిరించక నాకు సహాయం చేస్తున్నావు అని. Many times we also, this should be our testimony. Have you sought the Lord? When was the last time you sought the Lord? అనేక సార్లు మన సాక్ష్యం ఇదేగానే ఉంటుంది. అనేక సార్లు ఇతరుల దగ్గరికి ఇక్కడికి వెళ్ళి మనము వెతుకుతాము, తిరిగి దేవుని దగ్గర చివరిగా వస్తాము. God doesn't make any conditions. He does not have any conditions. దేవుడు మనకి ఎలాంటి షరతులు పెట్టాడు. He says, those who come to me, I will never cast away. నా దగ్గరకు వచ్చే వారిని ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. We know that verse. ఆ వాక్యం మనకు తెలుసు. So God answered David's prayer when he sought him. ఆయన వెతికినప్పుడు దావీదుకు దేవుడు సహాయం చేశాడు. So he is a prayer answering God. ఆయన ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు. All the prayers, not one single prayer he goes without. ఒక ప్రార్థనకు కాదు, ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబు ఇచ్చేవాడు ఉన్నాడు. And then he says, he delivered me from all my fears. నా యొక్క భయములన్నిటిలో నుండి నన్ను తప్పించేవాడు. What is David's fear? దావీదు యొక్క భయం ఏంటి?
He killed Goliath. గొలియాతును చంపాడు, He killed a lion. సింహాన్ని చంపాడు, He killed a bear. ఎలుగుబంటిని చంపాడు. When Saul challenged David to go bring 100 Philistine heads, he went and bought 100 Philistine heads. సౌలు రాజు అడిగినాడు 1000 మంది 100 మంది యొక్క ఫిలిస్తీన్ల తలలు తీసుకురాపంటే ధైర్యంగా వెళ్ళి తీసుకొచ్చాడు. So what could David be afraid of? ఇక్కడ దావీదు ఎందుకు భయపడాల్సి వస్తా ఉంది? What is David's fear? దావీదు యొక్క భయం ఏంటి? We all have fears. I am very scared of snakes. మనకు చాలా భయాలు ఉన్నాయి. పామును చంపాలంటే కూడా భయమే. I am very scared of snakes. నేను పాపం అంటే నాకు చాలా భయము. Maybe you have different fears. I don't know. మీకు రకరకాల భయాలు ఉంటాయి. Maybe you are afraid of your mother-in-law. I don't know. అత్తగారికి భయపడతారేమో మీరు. Or maybe you are afraid of your father-in-law. మామగారికి భయపడతారేమో మీరు. I don't know. But maybe you all have loved. Everyone has some fears. సో ఏ భయాలు కానీ ఒక్కొక్కరికి కొన్ని భయాలు ఉన్నాయి. But the Lord delivered David from all fears, all my fears. భయములన్నిటిలో నుండి దేవుడు దావీదును విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. This morning this should be our worship. Lord, you saved me from all my fears. ఈ ఉదయకాలం మన ఆరాధన అదే ఉండాలి. ప్రభువా అనేకమైన భయాల నుంచి నన్ను తప్పించావు. COVID-19, people are scared. Bangalore is empty now because of curfew. COVID-19 వల్ల చాలా మంది భయపడుతున్నారు. బెంగళూరులో అయితే ఖాళీ అయిపోయింది. Today there is curfew in Bangalore. కర్ఫ్యూ ఉంది బెంగళూరులో. Everybody is sitting in the house. అందరు ఇళ్లలో కూర్చొని ఉన్నారు. Why? Fear. ఎందుకు భయము? That we will die or something will happen. చచ్చిపోతామేమో, లేదంటే ఏదైనా జరుగుతుందేమో మనకి. Fear of fear. భయము. But the Lord saying He delivered us from all our fears. ఈ ప్రభు అంటున్నాడు, No, David is saying దావీదు అంటున్నాడు దేవుని గురించి, భయాలన్నిటిలో నుండి దేవుడు నన్ను తప్పించేవాడు. And when I prayed, when I sought the Lord, He answered me. నేను ప్రార్థించినప్పుడు, నేను వెతికినప్పుడు ఆయన నాకు జవాబు ఇచ్చాడు. That's what God did for David. He answered his prayer. అది దేవుడు దావీదు పక్షాన చేసి ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు. And secondly, He delivered him from all his fears. రెండవది ఆయన భయాలన్నిటిలో నుండి తప్పించాడు. Verse 5. 5వ వచనం అండి. Those who look to Him are radiant, their faces are never covered with shame. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. So if you look at Him, your face becomes radiant. మనం ఆయన వైపు చూసినప్పుడు మన ముఖములు ప్రకాశించేవిగా ఉన్నాయి. And we are never covered with shame. మనము సిగ్గుతో ఉండవలసిన అవసరం లేదు. A lot of people feel very shameful and guilty that they don't look fine, they don't look well, they're black or whatever it is. అవమానం వచ్చినప్పుడు ఆ యొక్క ముఖం కనబడకుండా మనం అది నల్ల ముఖం కానీ తెల్ల ముఖం కానీ కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. We feel very guilty sometimes when we do a mistake. అని ఏదైనా పొరపాటు చేసినప్పుడు మన యొక్క ముఖం మనం మార్చుకునే వారంగా ఉంటాము. But we know from experience, for me, I have looked at the Lord and then He's taken away my shame. నేను ఆ అనుభవంలో నేను ప్రభు వైపు చూడగా ఆయన నా యొక్క సిగ్గు అవమానాన్నంతా తొలగించాడు. He's such a loving God. He takes away your shame. ఎంత ప్రేమగల దేవుడు, మన అవమానాన్నంతా తీసివేశాడు. So and then He says, those who look to Him are radiant. ఎవరైతే ఆయన తట్టు చూస్తారో వారి వెలుగు, వారి ముఖం ప్రకాశిస్తుంది. We often say to people, why is your face so small? Why are you sad? ఎందుకు కొంతమందిని అడగొచ్చా మనం, ఎందుకు నీ ముఖం నల్లగా ఉంది, ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావు, వేరుగా ఉన్నావు, బాధలో ఉన్నావు అని అంటాం. So we ask that question. We ask people. ఆ ప్రశ్న మన ప్రజలను అడుగుతుంటాం. But David is saying, when you look at the Lord, His face has become radiant. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేను ఆయన వైపు చూడగా నా ముఖం ప్రకాశించును. I'm sure this experience is yours also at some point. నేను కూడా నమ్ముతున్నాను ఈ అనుభవం మనందరి అనుభవంగా ఉంది. And verse 6, this poor man called and the Lord heard him. 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించెను. This poor man called and the Lord heard him. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. The example here is, ఉదాహరణ, when a small child is talking, చిన్న పిల్లవాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, we bend down and listen to the child. వాని వరకు మనం వంగి వాడు చెప్పేది వినాలి. Have you noticed? Have you done that when a little child is talking? చిన్న పిల్లలు మాట్లాడి మనం అట్లే చేస్తుంటాం కదా. We bend down and we say, చెప్పు నాన్న, చెప్పు. మనం వంగి ఏం నాయన చెప్పు నాయన అని అడుగుతుంటాం. That is what God is doing here. ఇక్కడ దేవుడు అది చేస్తున్నాడు. When the poor man called, ఇక్కడ తెలుగులో మనకు దీనుడు అని ఉంది, ఇంగ్లీష్లో పేదవాడు అని ఉంది. And the Lord heard him. ఆయన ఆలకించేవాడు ఉన్నాడు. It's good. Telugu is good actually. దీనుడు తెలుగులో కరెక్ట్ ఉంది. And దీనుడు and the Lord heard him.
దేవుడు వినేవాడుకున్నాడు. How many times the Lord would have stooped down to your level and heard what you said? ఎన్నిసార్లు దేవుడు కూడా మన స్థాయికి వంగి మన యొక్క విన్నపములు విన్నవాడిగా ఉన్నాడు. Many times when you cry, Lord, I don't have anybody, I'm in deep trouble. ప్రభా ఎన్నోసార్లు మొరపెడుతున్నా, ప్రభా నేను ఎన్నో శ్రమల్లో ఉన్నానని. The Lord stooped down and said, Cheppunana. దేవుడు కూడా వంగి చెప్పు నాయనా అని అడుగుతున్నాడు. And he heard and he delivered you from all the. ఆయన విని ఆలకించి వాటన్నిటిలో నుంచి విడిపించేవాడుకున్నాడు. So the Lord is a compassionate Lord. దేవుడు చాలా దయగలిగినటువంటి దేవుడు. And verse 7. 7వ వచనం అండి. The angel of the Lord encamps around those who fear him and he delivers them. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. Can you see the angel around you? మన చుట్టూ ఎప్పుడైనా దేవదూతలు మనం చూసామా? Can we see? చూసామా ఎప్పుడన్నా? We can't see. మనం చూడలేము. We are only three-dimensional people. మనము 3 రకాలైనటువంటి 3 దిశలతో ఉన్నటువంటి ప్రజలంగా ఉంటాం. We can only feel space, time and energy. Space and energy. That's all we can see. మనం ఇక్కడ ఉన్నామంటే విశ్వంలో ఒక శక్తి కలిగి ఉన్నటువంటి వారంగా ఉన్నాము. We only see three-dimensional. We see the mic. We see 3 దిశలు మాత్రం మనం చూస్తాం. మైక్ ఉందని, ఇది ఉంది, అది ఉందని చూస్తాం. Now there is something that's happening between the phone and me. ఆ ఫోన్ కు నాకు మధ్యలో సంబంధం ఉంది కాబట్టి అది కూడా చూస్తున్నాను. There is a ray. There's some sort of a beam that's going. కిరణాలు వస్తూ పోతున్నాయి కూడా కనబడతా. But I can't see that. నేను అది చూడలేము. We can't see many things. చాలా విషయాలు మనం చూడలేము. We can't see alpha, gamma, beta rays. We can't see power. అల్ఫా బీటా గామా అనేటువంటి కిరణాలు ఉన్నాయి కానీ మనకు కనబడవు, మనం చూడలేము. There is power in those switch. There's power coming. Can you see the power? ఆ స్విచ్ చేసినప్పుడే కరెంట్ వస్తుంది మనకు తెలుస్తుంది కానీ కరెంట్ మనం ఎప్పుడు చూడము. We can't see the power. మనం కరెంట్ ఎప్పుడు చూడము. So there are many things we can't see. మనం చూడనటువంటి చాలా ఉన్నాయి. But one day we will see. అయితే ఒక దినాన మనం ఆయన్ని చూస్తాం. When the Lord gives us the resurrected body, the glorious body. మనకు పునరుత్థాన శరీరాన్ని, మహిమగల దేహాన్ని ఇచ్చినప్పుడు మనం ఆయన్ని చూస్తాం. Have you ever wondered what you will look like when you resurrect after you die? మనం తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానం తిరిగి లేచిన తర్వాత మనం ఏ విధంగా ఉంటామో మనకు తెలియదు. Suppose if I die when I'm 90. 90 for example. 90 బ్రదర్ చనిపోయినాడు బ్రదర్ 90. If I die when I'm 90. 90. నేను ఒకవేళ 90 ఏళ్ల వయసులో చనిపోతే, when I rise again, when the Lord raises me, ప్రభువు నన్ను లేపినప్పుడు what will be my age? నా వయసు ఎంత? Have you ever thought about it? దీని గురించి ఎప్పుడు ఆలోచన చేశామా? Or how do you want to be? Have you ever thought about it? ఇంకో విధంగా ఏ విధంగా ఉండబోతున్నాం మనం ఎప్పుడు తలంచామా? If a small child dies, చిన్న పిల్లడు చచ్చిపోతే, when he rises up on the Lord's day, ప్రభు దినాన వాడు లేపబడినప్పుడు will he still be a small child? వాడు చిన్న పిల్లడుగానే ఉంటాడా? Think about it. ఎప్పుడైనా ఆలోచించారు ఈ విషయం? ఆలోచించండి. This is my logic. This is my thinking. ఇది నా యొక్క ఆలోచన విధానము. When the Lord raised from the dead, ప్రభు మృతుల్లో నుండి మనల్ని లేపినప్పుడు, when the Lord raised on the third day, 3వ దినాన ప్రభు లేపబడినప్పుడు, what was his age? ఆయన వయస్సు ఎంత? 33.5. 33.5 సంవత్సరాలు. I think we'll all be that age. అదే వయసులో మనం ఉంటాం అనుకుంటాను. I think we'll all be 33.5. ఎంత వయసు ఉన్నా మనం కూడా 33.5 వయసులోనే ఉంటామని అనుకుంటున్నాను నేను. That is my thinking. అది నా యొక్క ఊహ. But maybe you can think. మీ యొక్క ఆలోచన విధానం ఇంకొక విధంగా ఉండొచ్చు. Maybe see, every day we are getting old. మనము దినదినానికి ముసలివాళ్ళం అయిపోతున్నాము. But when we rise again, ఒకదాని మనం లేపబడినప్పుడు, we will have a 10-dimensional body. 10 రకాలైనటువంటి 10 దిశలతో ఉన్నటువంటి దేహాన్ని మనం కలిగి ఉంటాం. 10-dimensional body. 10 రకాలైనటువంటి దిశలతో ఉన్నటువంటి దేహాన్ని మనం కలిగి ఉంటాం. You remember Jesus walked through a wall? యేసు ప్రభు ఆ యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు, no, he walked through a wall after he raised again. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన మార్గాన వెళ్తున్నప్పుడు, No, he walked through a wall when the room was closed. రూమ్లో గదిలో అందరు ఉన్నప్పుడు, ఆయన గదిలోనికి వెళ్ళినప్పుడు, గది మూసున్నా కూడా వచ్చాడు. మూసున్నగానే వచ్చాడు. How can he come through the wall? ఎట్లొచ్చాడు ఆ యొక్క గదిలోనికి? ఆయన మూసున్న గదిలోనికి ఎట్టొచ్చాడు? You remember he suddenly appeared. చూడండి, ఆయన సడన్ గా అక్కడ ఉన్న పాటను వచ్చాడు అక్కడికి. That's a 10-dimensional body. అది 10 రకాలైనటువంటి దిశలతో ఉన్నటువంటి దేహము. And you remember he asked, is there food? I want to eat. ఆయన ఏదన్నా ఇక్కడ ఆహారం ఉందా తినడానికి అని కూడా అడిగాడు. So your resurrected body, you will feel hungry as well. You will eat. పునరుత్థానటువంటి శరీరం తర్వాత ఆకలి యొక్క అనుభూతి కూడా ఉంటుంది. And we will see lot of things that we can't see right now. ఇప్పుడు మనం చూడనటువంటివి ఆ దినాన ఆ యొక్క పునరుత్థాన దేహంతో అన్ని చూస్తాము. So we will then see all the angels probably. దాదాపుగా అప్పుడు మనం దేవదూతలందరినీ చూస్తాము. But the point David is trying to make is the angel of the Lord encamps around those who fear him. ఇక్కడ దావీదు రాసేటువంటి మాట ఏంటంటే,
యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని This is రక్షించును. true. The word of God is true. ఇది సత్యము, దేవుని వాక్యం సత్యమైంది. We take this for granted many times. We take this for granted. We don't believe. ఏదో మనం ఉన్నట్టుగా మనకు కావాల్సినట్టుగా మనకు అవసరమైనట్టుగా తీసుకుంటూ ఉంటాం దీన్ని. We have to believe that the angel of the Lord is encamped around those who believe in him. మన చుట్టూ దేవదూత కావలి ఉన్నటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి. So this is what the Lord did for David. ఇది దేవుడు దావీదు పక్షాన చేసినటువంటి కార్యము. What did he do? Firstly, he answered David. He answered our prayer. దేవుడు మొట్టమొదటిగా మన ప్రార్థనలకు జవాబు ఇచ్చాడు. He delivered us from all our fears. మన భయాలన్నిటి నుంచి ఆయన మనల్ని తప్పించాడు. He removed all our shame in verse 3. మన Verse యొక్క 5. అవమానంనంతా తీసివేశాడు. Verse 6, he stooped down and he heard when I prayed. 6వ వచనంలో ఆయన మన దగ్గరికి వచ్చి వంగి మన ప్రార్థనలు ఆలకించేవాడుగా ఉన్నాడు. And seventhly, his angel encamps around me when I'm. 7వది మన చుట్టూ దేవదూతలను కావలించేవాడుగా పెట్టాడు. So what did David do for the Lord? 2వది దావీదు దేవుని పక్షాన ఏం చేశాడు? What can you do for the Lord? ప్రభు కొరకు ఏం చేయగలిగినాడు? David, what else can you do? Can you give him like thousands of kilos of gold and hundreds of fatted calves? David said that he can't give. వేల కొలది వెండి బంగారాలు కొవ్వు ధాన్యాలు అవన్నీ ఇచ్చినప్పటికీ ఇవ్వడం అనేటువంటిది కాదు కానీ. Well, it's there in verse 1. ప్లీజ్. Verse 1. 1వ వచనంలో I will extol the Lord at all times. His praise will always be on my lips. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. This is what David is doing for the Lord. ఇది దావీదు దేవుని కొరకు చేసినటువంటి కార్యము. And verse 2, I will glory in the Lord, let the afflicted hear and rejoice. 2వ వచనంలో యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. This is what we need to do for the Lord. ఇది మనం ప్రభు కొరకు చేయాల్సిన కార్యము. We have to extol the Lord at all times. అన్ని సందర్భాల్లో ఎల్లప్పుడూ ఆయన సన్నిధించే వారంగా ఉండాలి. In everything give thanks. 1 Thessalonians chapter 4. మొదటి తెస్సలోనికై 4వ అధ్యాయంలో రాయబడినట్టుగా ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Extol the Lord at all times. ఎల్లప్పుడూ యెహోవాను Is సన్నిధించెదను. this possible? Do we do this? ఇది చేయడం సాధ్యమంటారా? We are not able to do it once a week on Sunday. ఒక్క ఆదివారమే వచ్చి చేస్తూ ఉంటాం మనము. Maybe some of them don't even do that. ఆదివారం కూడా కొంతమంది ఆదివారం అది కూడా చేయరు ఆరాధన. It is so important to praise the Lord and it is so important to give thanksgiving and worship. ప్రభుని ఆరాధించడము, కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చేయవలసినటువంటి కార్యం అది. You remember I told you that is the power that you get. That's the energy. మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది మన ప్రభు దగ్గర నుంచి పొందే శక్తి, ఆ యొక్క ప్రభావాన్ని మనం పొందగలుగుతాము. You remember I told you the cell phone needs charging, right? సెల్ ఫోన్ మనం ఛార్జ్ చేస్తూ ఉంటాము. If you don't charge the cell phone, it will die. ఛార్జింగ్ చేయలేదు సెల్ ఫోను, అది పని చేయదు. So your charging is your worship. నీకు కూడా ఛార్జింగ్ ఏంటంటే ఆరాధనే. When you worship, you'll get charged. నువ్వు ఆరాధన చేస్తే నీకు ఛార్జింగ్ వస్తుంది. Otherwise, your faces are all dull, like David said. దావీదు లాగా అందరి ముఖాలు సొరకాయలాగా తెల్లగా నల్లగా పుల్లగా ఉండిపోతాయి. So your face won't be radiant. ప్రకాశించదు ముఖము. So if you worship, you'll get power from the Lord. నువ్వు ఆరాధించినట్లయితే ప్రభు దగ్గర నుంచి నువ్వు శక్తి ప్రభావాన్ని పొందుతావు. Agreed, we cannot always, like David, he says, I will extol the Lord at all times. We cannot do it. దావీదు చెప్పినట్లుగా నేను ఎల్లప్పుడూ అన్ని సందర్భాల్లో యెహోవాను సన్నిధిస్తాను చెప్పలేం మనము. What David means is in every situation, not every minute. దావీదు ఏం చెప్తున్నాడు? ప్రతి పరిస్థితుల్లో, ప్రతి క్షణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. He's not saying every minute, he's saying every situation. ప్రతి పరిస్థితిలో, ప్రతి నిమిషం కాదు, ప్రతి పరిస్థితుల్లో నేను సన్నిధిస్తాను అంటున్నాడు. That's what we need to do. That's what David is doing for the Lord. అది దావీదు దేవుని కొరకు చేసినటువంటి పని. And then thirdly, what was David's attitude? మూడవదిగా దావీదు యొక్క వైఖరి ఏంటి? It's in verse, there's one example he gives. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు చూడండి. Verse 10. 10వ వచనం అండి. The lions may grow weak and hungry, but those who seek the Lord lack no good thing. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యే ఉండదు. Have you asked this question? When was the last time you asked the question? ఈ ప్రశ్న ఎప్పుడు మిమ్మల్ని అడిగినాను. When was the last time you were hungry? ఎప్పుడు మీరు చివరిగా ఆకలిగొన్నారు? Do you remember, like, మీకు గుర్తుందా? చివరిగా hungry, like real starvation? ఎప్పుడు ఆకలి బాధ వచ్చింది? Starving. Have you ever been hungry? ఆకలి ఎప్పుడైనా వచ్చింది? ఆకలి బాధ 20-30 years ago in India there was poverty. 20-30 సంవత్సరాల క్రితం భారతదేశంలో పేదరికం ఉంది. There was poverty. పేదరికం ఎక్కువ ఉంది, దరిద్రత. Now there is obesity. ఇప్పుడు తిని బాగా ఒబెసిటీ వచ్చేసింది అందరికి. I've noticed everywhere in India. I came after so many years.
భారతదేశంలో ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు చాలా ఆహారం వచ్చి ఎక్కువ ఉబ్బిపోతున్నారన్నమాట. ఒక 30 ఏళ్ళ కింద చూసి ఇప్పటికి తేడా. Any restaurant, any food you order, 20 minutes it's in your house. ఏ హోటల్ అయినా ఏ రెస్టారెంట్లో అయినా 20 నిమిషాలు నువ్వు అనుకునేటువంటి ఆహారం మీ ముందర తెచ్చి పెడతా. Swiggy, Zomato. స్విగ్గీ అంట, జొమాటో అంటే ఎన్ని వచ్చినాయి ఇప్పుడు. 20 minutes it's in your house. Any food. 20 నిమిషాల్లో మీ ఇంటికి వస్తుంది నువ్వు ఫోన్ చేస్తే. So when was we were not hungry? We are not hungry. ఇప్పుడు మనకు ఆకలి లేదు. We don't know what hunger means. ఆకలి అంటే ఏందో మనకు తెలియదు ఇప్పుడు. We have forgotten what hunger means. ఆకలి అంటే ఏందో మర్చిపోయాం కూడా. అంత ఉంది ఫుడ్ దొరికినంత. That's what the Lord is saying. Even the lions' kids might go with hunger, but not the ones who believe. ప్రభుకి అంటున్నాడు, సింహపు పిల్లలైనా లేమి కొని ఆకలి కొంటాయి కానీ నా పిల్లలు ఎప్పుడు ఆకలి కొనారని చెప్తున్నాడు. We need to thank the Lord today. Lord, thank you for not letting me know what hunger is. ఉదయకాలం మనం కూడా ప్రభుని అట్లే చెప్పాలి, ప్రభు ఆకలి అనేది కూడా నాకు లేకుండా చేసినావు, నువ్వు అట్లా సమృద్ధిగా ఇచ్చావు నాకని. I don't even know what hunger means. Lord, you have been so gracious. ప్రభు ఆకలి అంటే అర్థమైందో నాకు తెలియదు, ఎందుకంటే అంత సమృద్ధిగా నువ్వు నాకు ఇచ్చావు. Probably our children will never know what. మన దాదాపు ఇప్పుడు మన పిల్లలకు అది తెలియదు అసలు. అట్లా పెడుతున్నాం అనమాట మనం. No, the Lord has been so gracious. అయితే దేవుడు కృపగలవాడు. So that is David's attitude. He realizes even lions' kids, because David was running from Saul. దావీదు వైఖరి ఆ విధంగా ఉంది. సింహ పిల్లలను ఆకలి కొంటాయి కానీ నేను ఆకలి కొనను అనగా సౌలు విషయంలో దావీదు యొక్క వైఖరి ఆ విధంగా ఉంది. No, Saul was chasing David. He was running in the wilderness. దావీదు పరిగెడుతున్నాడు, సౌలు వెంటాడుతుండగా. But David never went hunger. He realized that is his attitude. అలాంటి పరిస్థితుల్లో ఆకలి కొనలేదంట, అదే ఆయన వైఖరి. We take some things for granted. We don't acknowledge some things. కొన్ని మనం గుర్తించలేని పరిస్థితులు ఉంటాయి. We don't realize that we have food every day in our table. మన ఉదయం ప్రతిరోజు మన టేబుల్ మీద ఫుడ్ ఉండాలనేటువంటి గమనం మనకు. We forget about that. We take it for granted. We think it's there. మర్చిపోయాం, ఎందుకంటే అప్పుడు మనకు సమృద్ధిగా ఉంది కాబట్టి. We take it for granted. మనం దాన్ని పొందుతున్నాం. We are able to get 5-6 hours of sleep. 5-6 గంటలు నిద్రపోతున్నాం. We take that for granted. అలా మనం పొందుతున్నాము. No, we take that for granted. We don't acknowledge it every day. దాన్ని మనం తీసుకున్నటువంటి గుర్తింపు గ్రహింపు మనకు లేదు. So we have to thank the Lord, praise Him, worship Him for that today. దాన్ని బట్టి కూడా ఉదయకాలం మనం ప్రభువుని ఆరాధించాలి. And then David's testimony is in verse 8. 8వ వచనంలో దావీదు యొక్క సాక్ష్యము. Taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. David has tasted and seen the Lord. దావీదు దేవుని రుచించి ఆయన అనుభవించిన వాడుగా ఉన్నాడు. That's a better word. అనుభవం. అది అనుభవం అనేది మంచి శ్రేష్టమైన పదము. That is his testimony. అది ఆయన సాక్ష్యము దేవుని గురించి. Is that your testimony this morning? ఉదయకాలంలో ఆ సాక్ష్యం నీది ఆ విధంగానే ఉందా? Lord, I have tasted you. I know. I understand. ప్రభువా, నేను నిన్ను ఎరుగుదును, నేను రుచించుదును, నిన్ను నేను గ్రహించుదును అనే అనుభవం మనం కలిగి ఉన్నామా అని. Blessed is the one who takes refuge in him. Verse 8. 8వ వచనంలో ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆశ్రయించు నరుడు. So this morning we saw 4 things what God did for David. 4 విషయాలు చూసాము. మొట్టమొదటిగా దేవుడు దావీదు పక్షాన ఏం చేశాడు. What David did for God. రెండవది దావీదు దేవునికి ఏం చేశాడు. What was David's attitude. మూడవదిగా దావీదు యొక్క వైఖరి ఏంటి. Fourthly, what was David's testimony. నాలుగవది దావీదు యొక్క సాక్ష్యం ఏంటి. This morning I want you once again to go put your name instead of David. దావీదు అనే పదం కాడ మన పదం పెట్టుకొని, మన పేరు పెట్టుకొని. I have to say my John, what God did for John. జాన్ లేదా హెన్రీ డేవిడ్, నేను నీ కొరకు ఏం చేశాను. What God did for John. జాన్ పక్షాన దేవుడు ఏం చేశాడు. What John did for God. నేను దేవుని పక్షాన ఏం చేశాను. What is my attitude. నా వైఖరి ఏ విధంగా ఉంది. And what is my testimony. నా సాక్ష్యము దేవుని గురించి ఏ విధంగా ఉంది. May the Lord help us to worship Him in spirit and in truth. ఆత్మతో సత్యంతో ప్రభువు ఆరాధించినట్లు కృప అనుగ్రహించును గాక.